కానీ మీరు అంటే సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత హుడా చైర్మన్గా ఉన్నప్పుడు మీరు కూడా చాలా హామీలు ఇచ్చారు. అంటే సాగర్ని మేము ప్రక్షాళన చేస్తాము, ఇక్కడ కాలుష్య పరిశ్రమలను బయటికి తీస్తామని. కానీ అప్పుడు 10 ఏళ్ల కాంగ్రెస్లో హైదరాబాద్ డెవలప్మెంట్ బాగా వెనకబడింది అనేటువంటిది కూడా ఒకటి ఉందండి. చాలా పొరపాటు అండి. 10 ఏళ్ల కాలంలోనే మెట్రో రైలు స్టార్ట్ అయింది, 10 ఏళ్ల కాలంలోనే రింగ్ రోడ్ స్టార్ట్ అయింది, 10 ఏళ్ల కాలంలోనే పివి నరసింహ ఎలివేటర్ కారిడార్ స్టార్ట్ అయింది, 10 ఏళ్ల కాలంలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన ప్రారంభమైంది, 10 ఏళ్ల కాలంలోనే లంగరోజ్ ఫ్లైఓవరు, హైటెక్ సిటీ ఫ్లైఓవరు, మూసాపేట ఫ్లైఓవరు, విద్యానగర్ ఫ్లైఓవర్లు, ఇంకా అనేక ఫ్లైఓవర్లు ఈ 10 ఏళ్ల కాలంలో స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా కృష్ణా జలాలని 10 ఏళ్ల కాలంలోనే హైదరాబాద్కు థర్డ్ ఫేజ్ని తీసుకురావడం జరిగింది. గోదావరి జలాల పని 10 ఏళ్ల కాలంలో ప్రారంభమైంది. ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలండి? ఇంకా ఇంతకన్నా ఎక్కువ అద్భుతాలు ఎవరు చేస్తారండి? ఇవన్నీ నేను చెప్పినవి కూడా మా 10 ఏళ్ల కాలంలోనే ప్లానింగ్ జరిగింది, టెండర్లు అయినాయి, పనులు కూడా ప్రారంభమైనాయి. ఆ పనులే ఇప్పుడు అన్నీ కూడా లాస్ట్ చివరి దశకు వచ్చినాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తాండి. మొన్న కేటీఆర్ గారు ఒక 3 నెలల క్రితము హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో, చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో ఒక 4-5 రిజర్వాయర్ల ఇనాగ్రేషన్లు, కొన్ని కాలనీల పైప్ లైన్ల కోసం ఇనాగ్రేషన్లు అని చెప్పేసి పెద్ద ఎత్తున 2000 కోట్లతో ప్రారంభం అని చెప్పి వేసుకున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి దగ్గర 2012 నుంచి మేము రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలము. అప్పుడు మేము ఒత్తిడి తీసుకొచ్చి మా నియోజకవర్గాల్లో అన్నింటిలో కూడా అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ల కోసం మేము నిధులు తెచ్చుకున్నాం. నా ఎల్బీ నగర్ నియోజకవర్గానికి 365 కోట్లు వచ్చినాయి. అట్లనే ఉప్పల్ నియోజకవర్గానికి 270 కోట్లు, షేర్లింగపల్లికి దాదాపు 390 కోట్లు, కుత్బుల్లాపూర్కి ఈ విధంగా 1730 కోట్ల రూపాయలు వచ్చినాయి. అవి 2014 ఫిబ్రవరి జనరల్ బాడీ మీటింగ్లలో అప్రూవ్ అయినాయి. ఎలక్షన్ కోడ్ రాలే ఎప్పటికీ. అది అప్రూవ్ అయినాక ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఆ ప్రక్రియ అక్కడికి ఆగిపోయింది. దాని తర్వాత ఎలక్షన్ జరగడం, రాష్ట్రంలో కేంద్రంలో మా పార్టీ ఓడిపోవడం, ఈ యొక్క ప్రక్రియకు ఎవరు తెలియదు. ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీకి కానీ అక్కడ భారతీయ జనతా పార్టీకి తెలియదు. 2014 డిసెంబర్లో అప్పుడు అప్రూవ్ అయిన మినిట్స్ కాపీ తీసుకుపోయి అప్పుడు జగదీశ్వర్ ఎండి, వాటర్ వర్క్స్ ఎండి ఉంటే ఇట్లా ఎల్బీ నగర్కి 365 కోట్ల రూపాయలతో పాటు శివారు ప్రాంతాలకు 1730 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. మీరు ఒక లేఖ రాయండి, మేము కూడా మా పార్టీ తరఫుకి లేఖ రాస్తున్నాము, మీరు లేఖ రాస్తున్న నిధులు వస్తాయని చెప్పేసి డిసెంబర్లో మేము వారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇవన్నీ కూడా పత్రికా ఫోటో పేపర్ కటింగ్లు ఇస్తామండి. మీకు ఇవన్నీ ఏదో ఆషామాషిగా చెప్పిన మాటలు కాదు. ఇస్తే వాళ్ళు లేఖ రాసిండు, మా పార్టీ తరఫుకి వెళ్ళి మేము కూడా లేఖ రాసినాం. లేఖ రాయడం వల్ల దాంట్లో మళ్ళీ చలనం వచ్చింది. 2015 ఆగస్టు కల్లా నిధులు పర్మనెంట్ ఫైనల్గా అప్రూవ్ అయిపోయి 2015 ఎండింగ్లో టెండర్లు పడ్డాయి. ఇప్పుడు ఎన్ని రిజర్వాయర్లు అవుతున్నాయో, ఎన్ని నియోజకవర్గాల్లో పైప్ లైన్లు అవుతున్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన నిధులనే మిషన్ భగీరథ అని చెప్పి దానికి 1730 కోట్లకు 170 కోట్లు కలిపి 2000 కోట్ల ఫిగర్ చేసుకొచ్చి ఇప్పుడు మిషన్ భగీరథ అని పేరు పెట్టారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ మంచినీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన మీదంటారు? మాదే అండి, మాదే. దానికి కావాల్సిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపెడతాను మేము. ఏ రోజు సెంట్రల్ గవర్నమెంట్లో జనరల్ బాడీ మీటింగ్లో మాకు శాంక్షన్ అయినాయో ఫండ్స్, దాని తర్వాత మేము ఎప్పుడు లేఖ ఇచ్చినామో ఆ లేఖ మీద దాని తర్వాత ఎప్పుడు శాంక్షన్ అయినాయో అన్నీ కూడా మీకు. అంటే ఓవరాల్గా తెలంగాణ మొత్తానికి ప్రాజెక్టు కాస్ట్ 40,000 కోట్లు అంటున్నారు కదా? తెలంగాణ మొత్తం కంటలేనండి. నేను ఓన్లీ ఈ జిహెచ్ఎంసీ పరిధిలో శివారు ప్రాంత నియోజకవర్గాలకు చెప్తున్నా. 1730 కోట్లు మేము ఇచ్చినాం. తెలంగాణ కంటలేను. ఈ ప్రాంతంలో ఇప్పుడు మా ఎల్బీ నగర్లో జరుగుతున్న పనులన్నీ కూడా, వనస్థలిపురంలో ఓవర్ హెడ్ ట్యాంక్ జరుగుతుంది, సాహెబ్ నగర్లో ఓవర్ హెడ్ ట్యాంక్ జరుగుతుంది, మిగతా అన్ని కాలనీలకు చివరి ఇంటికి కూడా నీళ్లు ఇబ్బంది లేకుండా సరఫరా చేసేదిగా 365 కోట్ల రూపాయలు పెట్టి పైప్ లైన్లు వేసే నిధులన్నీ కూడా మేము శాంక్షన్ చేయించిన నిధులు ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. అంటే అప్పుడు జరిగినటువంటి 2014 ముందు రాష్ట్రంలో ఉద్యమాలు జరగడం వల్ల అప్పుడు అభివృద్ధి కుంటుపడింది అంటారా? ఇటువంటి కార్యక్రమాలన్నీ ఆగినాయి అంటారా? అభివృద్ధి కుంటేం పడలేదండి. దృష్టి అంతా కూడా ప్రజల దృష్టి కానీ పత్రికల దృష్టి అంతా కూడా రాజకీయ దృష్టి అంతా కూడా ఉద్యమం మీదనే ఉండే. వీటిని పెద్ద ఎవరు పట్టించుకోవాలి. అవన్నీ లోపల వాటి ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఉదాహరణకు ఇప్పుడు మాది కూడా 2014 ఫిబ్రవరిలో శాంక్షన్ చేయించినాము. మేము శాంక్షన్ చేయించింది ఎలక్షన్ తర్వాత మేము ఓడిపోయాక టీఆర్ఎస్ వాళ్ళకి తెలియదు, బీజేపీ వాళ్ళకి తెలియదు. మళ్ళీ మేమే తట్టి లేపి దాన్ని మళ్ళీ శాంక్షన్ చేయించినాము.
ఈ విధంగా గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి అది జరుగుతూనే ఉంటాయి. అది జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు దీనిపై ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారు అనేది మీ అభియోగం. అంటే మా నిధులని వాళ్ళని ప్రచారం చేసుకున్నాండి. ఇప్పుడు గోదావరి నీళ్ళు అక్కడికి వచ్చాయండి, ఇక్కడ మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో ఒక విలేజ్కి వచ్చాయి. కేటీఆర్ గారికి వెళ్ళి అక్కడ నెత్తి మీద నీళ్ళు చల్లుకొని అదేదో వాళ్ళు తీసుకొచ్చిన ప్రచారాన్ని కల్పిస్తూ మాకు ఆశ్చర్యం అనిపించిందండి. అంటే గోదావరి నీళ్లు హైదరాబాద్ తీసుకొచ్చేది ఒక ప్రణాళిక ఒక 5 సంవత్సరాల క్రితం బీజం పడ్డది. దాని తర్వాత టెండర్లు పడ్డాయి, సగం పనులు స్టార్ట్ అయిపోయినాయి. దాదాపు 95% పనులు కాంగ్రెస్ హయాంలో పూర్తయినాయి. ఒక 5% పనులు టీఆర్ఎస్ హయాంలో అయిపోతే మా జన్మ ధన్యం అయిపోయిందని చెప్పి గోదావరి నీళ్ళు నెత్తి మీద పోసుకొని మేమే తెచ్చినట్టు ఫీలింగ్ ఇచ్చి పత్రికల్లో ఫోజులు ఇస్తే మేమేం చేయగలుగుతామండి?